విక్రమ్ అయితే ఇంకా దుర్గ గురించి అయితే మాట్లాడుతూ ఉంటాడనమాట. ఇంతలో రాధ అయితే స్నానం చేసి బయటకొచ్చి చూస్తూ ఉంటే పోలీస్ డ్రెస్‌లో ఇంకా విక్రమ్ ఉన్నాడనుకోని అప్పుడే తినేసారా? అప్పుడే రెడీ అవుతున్నారా ఎక్కడికి? అని అడుగుతూ ఉంటే ఇంతలో వెనక్కి తిరగగానే షాక్ అవుతుందనమాట. అంటే అద్దంలో కనిపిస్తుంది వెనక నుంచి. అప్పుడు రాధ చూడగానే దుర్గ అయితే ఆ పోలీస్ గెటప్‌లో ఉంటాడనమాట. ఇంకా కనీసం గుర్తుపెట్టలేకపోయావా రాధ? అని చెప్పి రాధ పైకి వెళ్తూ ఉంటాడనమాట. ఇంతలో రాధ నా జోలికి గాని వచ్చావంటే నేను గట్టిగా అరిచేస్తాను అని చెప్తూ ఉంటే, నువ్వు అరిచావంటే నా చేతిలో గన్నుంది. గన్‌తో కాల్చేస్తాను అని రాధని భయపెడుతూ ఉంటాడనమాట. ఇదంతా ఒక పక్కా ప్లాన్‌తోనైతే జరుగుతూ ఉంటుందనమాట బయట. ఇంకా వెంటనే రాధ అయితే భయపడిపోతూ ఉంటుంది. ఇంతలో వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చి కర్టెన్ వెనక దుర్గ అయితే ఉంటాడనమాట. ఏం తెలియనట్టు రాధే నన్ను ఫోన్ చేసి పిలిచింది అని చెప్తూ ఉంటే రాధ అయితే షాక్ అయిపోతుంది. ఇంక ఇంట్లో వాళ్ళందరూ వచ్చి చూసాక షాక్ అయిపోతారు. ఏదో అయింది ఇక్కడ అని. ఇంకా వాళ్ళందరి ముందు యాక్ట్ చేస్తూ ఉంటాడనమాట. నన్ను రాధే పిలిచింది. మా ప్రేమకి గుర్తుగా రమ్మని చెప్పింది అని చెప్తూ ఉంటే, ఇంత పెద్ద దొంగని ఇంట్లో పెట్టుకొని మనం వెతకట్లేదు అని చెప్తూ ఉంటే రాధ అయితే తిడుతుందనమాట. నా మీద అబద్ధాలు చెప్పావంటే బానే ఉండదు దుర్గా. నువ్వు ఇలాంటి పనులు చేయకు అని. అప్పుడు మళ్ళీ దుర్గ ఏం తెలియనట్టు యాక్ట్ చేస్తూ, ఏంటి నా మీద తోస్తున్నావు? నువ్వే కదా ఫోన్ చేసి పిలిచావు రమ్మని చెప్పి అని చెప్తూ ఉంటే, ప్రేమ జంట దొరికింది అని చెప్పి రాధ మీద కోపంతో ఇంకా ఇంట్లో వాళ్ళంతా అయితే రాధే దోషి, రాధే దొంగ ఇలా చేస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటే, రాధనైతే ఇంక వాళ్ళ ఇంట్లో వాళ్ళు మెడ పట్టుకొని బయటికి తీసుకొస్తూ ఉంటారనమాట. ఇది విక్రమ్ తెలిస్తే విక్రమ్ నమ్ముతాడో లేదో తెలియాల్సి